గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని మీలో ఎంతమందికి తెలుసు? వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి గురు పౌర్ణిమ జరుపుకుంటాం. చాలా మంది సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేస్తారు. గురు పౌర్ణమి చరిత్ర ఏమిటో, ఎందుకు జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడు అని పిలవడం ప్రారంభించారు. వేదవ్యాసుడు మహాభారతం చెబుతూ ఉంటే సాక్షాత్ గణాధిపతి అయిన వినాయకుడే స్వయంగా రాశాడు. వేదవ్యాసుడు భక్తునికి భగవంతునికి మధ్య సంధానకర్తగా మానవులకి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన తొలి గురువు. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో నమో నమోవే బ్రహ్మణితే వశిష్ఠాయ నమో నమ అనే శ్లోకం వ్యాసుడి గొప్పతనాన్ని, గురు పరంపరలో ఆయన ఉన్నత స్థానాన్ని తెలియజేస్తుంది. విష్ణువుతో సమానమైన గౌరవం వ్యాసుడికి దక్కింది. వ్యాసుడు అంటే మరెవరో కాదు, విష్ణువు రూపమే అని చెప్పబడింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురువే నమః అంటే గురువును త్రిమూర్తి స్వరూపుడిగా భావిస్తారు. బ్రహ్మదేవుడిలా మనలో జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువులా ఆ జ్ఞానాన్ని రక్షించి, శివుడిలా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, మానవతా విలువలు మరియు సద్గుణ సంపన్నతను ఎలా పొందాలో నేర్పేవాడే గురువు. లోకంలో ఎలా జీవించాలో మార్గదర్శకత్వం చేసేవాడే గురువు. గురువు గు అంటే అంధకారము, రు అంటే దానిని పారద్రోలేవాడు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతి వెలిగించేవాడే గురువు. జ్ఞానాన్ని కోరుకునేవారు ఈరోజు తమ గురువులను, పెద్దలను పూజించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పుస్తకాల జ్ఞానమే కాదు, జీవిత సత్యాన్ని నేర్పే గురువులను స్మరించుకోవటం, దర్శించుకోవటం చాలా ముఖ్యమైనది. జ్ఞానాన్ని పంచే గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం నమో వేదవ్యాస అని కామెంట్ చేయండి.